సంగారెడ్డి జిల్లా యందు కొడకంచి గ్రామం జగద్రక్షకుడు అగు శ్రీ ఆదినారాయణ స్వామి దేవాలయము చాలా ప్రాచీన దేవాలయము. జగత్ ప్రసిద్ధిగాంచిన శ్రీమన్నారాయణుడు శ్రీదేవి భూదేవి సమేతంగా ఈ క్షేత్రమందు శ్రీ ఆదినారాయణుడై సాక్షాత్తు గుట్టపై వెలసియున్నారు. ఇచ్చట బంగారు బల్లులు ఉన్నవి. వీటిని స్పర్శించిన భక్తులు తరింతురని నమ్మకము. కంచిలో ఉన్న పెరుమాళ్ స్వామివారి ఆలయంలో బంగారు మరియు వెండి బల్లులు విశిష్టత ఏమనగా పూర్వం వశిష్ఠ మహర్షి గారి వద్ద ఉన్న వారి శిష్యులకు నదీ తీరము నుండి మంచి నీటిని తెమ్మని ఆదేశించగా వారు నీటిని ఒక కుండలో తీసుకురావడం జరిగినది. కాని అందులో బల్లి పడటం జరిగినది. దానిని వశిష్ఠ మహర్షి గమనించి ఆగ్రహంతో వారి శిష్యులను బల్లులుగా మారమని శపించడం జరిగింది. శాప విమోచనం కొరకు వారు మహర్షిని ప్రార్థించగా, కంచిలోని పెరుమాళ్ ఆలయంలో మీకు శాప విమోచనం కలగగలదు. బల్లులు రూపంలో ఉన్న వీరికి కొన్నాళ్లకు స్వామివారు అనుగ్రహించి సూర్యచంద్రుల సాక్షిగా బంగారు వెండి బల్లుల రూపంలో ఉంది దోష నివారణ చేయమని వారు ఆదేశించడం జరిగినది. బంగారం అనగా సూర్యుడు, వెండి అనగా చంద్రుడుగా భావించడం జరుగుతుంది. ఇదే ప్రకారం కొడకంచి ఆదినారాయణ స్వామి పెరుమాళ్ ఆలయంలో అదే విధంగా పూర్వం నుంచి బంగారు వెండి బల్లులను దర్శించుచు దోష నివారణ పొందుచున్నారు.